ప్రపంచవ్యాప్తంగా 59 కోట్ల మంది, మన దేశంలో 9 కోట్ల మంది మధుమేహంతో బాధపడుతున్నారని ప్రపంచ ఆరోగ్య సంస్థ వెల్లడించింది. ప్రతి 7గురిలో ఒకరు డయాబెటిస్ తో బాధపడుతున్నారు. భవిష్యత్తులో ప్రతి 7గురిలో 4 అయ్యే అంచనా. డయాబెటిస్ మీద పూర్తి అవగాహన అందించి డయాబెటిస్ నుంచి తెలుగు ప్రజలను కాపాడే ప్రయత్నం చేస్తోంది సుమన్ టీవీ. మీ మోకాళ్ళ నొప్పులకు ఎటువంటి సర్జరీ లేకుండా ఎపియాన్ పెయిన్ క్లినిక్ అందిస్తున్న అత్యాధునిక చికిత్స. డయాబెటిస్ ఉన్నవాళ్ళు ఖచ్చితంగా ఫుడ్ రిస్ట్రిక్షన్స్ అయితే పాటించాలండి. అంటే కామన్గా మనం చేసే తప్పులు ఏంటంటే ఎక్కువసార్లు రైస్ తీసుకోవడము, షుగర్ తీసుకోవడము, స్వీట్స్ ఎక్కువ తినడం, ఇవన్నీ చేస్తుంటాము. డయాబెటీస్లో కామన్గా మనం అవాయిడ్ చేయాల్సింది వైట్ రైస్ ఎక్కువ తగ్గించాలి క్వాంటిటీ. ఒకటి డైట్ రిస్ట్రిక్షన్ చేసుకోవాలి, పోర్షన్ సైజ్ కూడా చూసుకోవాలి. మనము వైట్ రైస్ తగ్గించాలి, షుగర్స్ మొత్తం కట్ ఆఫ్ చేయాలి, స్వీట్స్ తగ్గించాలి, పిజ్జాస్, బర్గర్స్, జంక్ ఫుడ్ మొత్తం తగ్గించేయాలి, కూల్ డ్రింక్స్ కూడా తగ్గించాలి. మనం తీసుకోవాల్సిన డైట్ ఏంటంటే కాంప్లెక్స్ కార్బోహైడ్రేట్స్ తీసుకోవాలి ఎక్కువ. సింపుల్ కార్బోహైడ్రేట్స్ అంటే ఈజీగా అరిగే పదార్థాలు, వైట్ రైస్ కానీ, గ్లూకోజ్ పౌడర్, షుగర్స్, ఇవన్నీ సింపుల్ కార్బోహైడ్రేట్స్. కాంప్లెక్స్ అండ్ బ్రౌన్ రైస్ తీసుకోవచ్చు. బ్రౌన్ రైస్ తీసుకోవాలి, మోర్ ఆఫ్ వెజిటబుల్స్ తీసుకోవాలి. బాయిల్డ్ వెజిటబుల్స్, సలాడ్స్ అన్ని మన డైట్లో ఇంకార్పొరేట్ చేసుకోవాలి మనము. ఇంకొకటి ఫైబర్ డైట్ కూడా తీసుకోవాలి. ఫైబర్ డైట్, కాంప్లెక్స్ కార్బోహైడ్రేట్ డైట్, ఎక్కువ ఆకుకూరలు తీసుకోవాలి, సలాడ్స్ తీసుకోవాలి, వెజిటబుల్స్ తీసుకోవాలి, బ్రౌన్ షుగర్ తీసుకోవాలి, అండ్ ఓట్స్ అన్ని తీసుకోవాలండి. ఫ్రూట్స్, వెజిటబుల్స్ కూడా ఎక్కువ తీసుకోవాలి. ఫ్రూట్స్ కూడా మనం దాంట్లో కామన్గా షుగర్ ఉండే వాళ్ళు ఏ టైప్ ఆఫ్ ఫ్రూట్స్ తీసుకోవాలని అడుగుతుంటారు. బాగా స్వీట్ ఉండే ఫ్రూట్స్ సపోటాస్, మ్యాంగో, అరటిపండ్లు ఇవన్నీ తీసుకోవద్దు ఎక్కువ. మనం ఎక్కువ తీసుకోవాల్సిన ఫ్రూట్స్ ఏంటంటే జామకాయ తీసుకోవచ్చు, యాపిల్ తీసుకోవచ్చు, కివీ ఫ్రూట్స్ తీసుకోవచ్చు, దానిమ్మలు, ఇవన్నీ అది కూడా లిమిటెడ్ క్వాంటిటీలో తీసుకోవాలి. వీక్లీ ఎనీ టైప్ ఆఫ్ ఫ్రూట్, ఆల్టర్నేట్ డే సింగిల్ ఫ్రూట్ యూ కెన్ టేక్ ఇట్. దాంతోపాటు మీరు ప్లేట్ మెథడ్ అంటాం, అంటే మనం తీసుకునే ప్లేట్లో ప్రతిసారి 50% ఆఫ్ ద డైట్ కూడా మనం ఓన్లీ వెజిటేబుల్స్, సలాడ్సే ఉండాలండి. మిగతా 25% రైస్ కానీ, బ్రౌన్ రైస్ కానీ, కార్బోహైడ్రేట్స్ తీసుకోవచ్చు. మిగతా 25% ప్రోటీన్ కూడా తీసుకోవాలి మన బాడీలో, అడిక్వేట్ ప్రోటీన్. ఎగ్స్ కానీ, ఫిష్ కానీ, చికెన్ కానీ, నాన్ వెజ్ తీసుకునే వాళ్ళు చికెన్, ఫిష్ ఇవన్నీ తీసుకోవచ్చు. ఓన్లీ వెజిటేరియన్ ఫుడ్ వాళ్ళు సోయాబీన్స్ తీసుకోవచ్చు, పనీర్ తీసుకోవచ్చు. దాంతోపాటు ఎగ్స్ కూడా యాడ్ చేసుకోవచ్చు. మెయిన్ థింగ్ పోర్షన్ సైజ్ కూడా చూసుకోవాలి. మనం క్వాంటిటీ ఎంత తీసుకుంటున్నాము దాన్ని తగ్గించుకోవాలి. లిమిటెడ్ ఒక బౌల్ ఆఫ్ రైసే తీసుకోవాలి. దాంతోపాటు వెజిటేబుల్స్ ఇవన్నీ యాడ్ చేసామంటే ఫుల్లింగ్గా ఉంటుంది. ఒకేసారి హెవీ మీల్స్ తీసుకోకూడదు. ఎప్పుడు మల్టిపుల్ స్మాల్ మీల్స్ తీసుకోవడం బెటర్ షుగర్ ఉండేవాళ్ళు. ఇంకొకటి డైట్లో పెరుగు కూడా తీసుకోవచ్చు అండి. పెరుగు తీసుకోవడం కూడా మంచిది. లాక్టిక్ యాసిడ్ బ్యాసిల్లే ఉంటాయి అవి. సో మనం పెరుగు కూడా ప్రతి మీల్లో ఎండింగ్లో పెరుగు తీసుకోవడం మంచిది. కొందరు పెరుగు తినరు, అటువంటి వాళ్ళు అవాయిడ్ దట్ ఈస్ ఓకే. బట్ కామన్గా డైటరీ మిల్క్ తీసుకోవడం ఇవన్నీ కూడా మంచిది. డయాబెటీస్లో దట్ ఈస్ నాట్ అడ్వైజబుల్ టు కంప్లీట్లీ అవాయిడ్ ద డైటరీ ఫుడ్స్. ఇంకా మనం ఏజ్ ఎక్కువ ఉండే వాళ్ళు కూడా ఏ జాగ్రత్తలు తీసుకోవాలి డైట్లో అనేది కూడా. ఇప్పుడు చపాతీస్ మనము డైట్లో కామన్గా చపాతీస్, రోటీస్ ఇవన్నీ కూడా యాడ్ చేసుకోవాలి. తక్కువ క్వాంటిటీలో ఎక్కువ సార్లు తీసుకోవడం మంచిది. ఏజ్ ఎక్కువ ఉండే వాళ్ళకి కూడా ఈజీగా డైజెస్ట్ అవ్వదు. సో మల్టిపుల్ టైమ్స్ తీసుకోవాలి. షుగర్ డౌన్ అయ్యే రిస్క్ కూడా వాళ్ళకి తగ్గుతుంది. కొంతమంది ఇన్సులిన్లో ఉంటారు, కొంతమంది టాబ్లెట్స్లో ఉంటారు. సో అటువంటి వాళ్ళు కూడా ఒక డైట్ తీసుకొని మనం నెక్స్ట్ 8 to 10 hours ఏం తీసుకోకుండా ఫాస్టింగ్లో ఉండడం కూడా చాలా డేంజరస్. సో మనం ఈ ఫాస్టింగ్ ఇవన్నీ కూడా వీలైనంత వరకు అవాయిడ్ చేసుకుంటూ లిమిటెడ్ క్వాంటిటీలో మల్టిపుల్ టైమ్స్ తీసుకోవడం మంచిది. ఇంకా చాలామంది ఇప్పుడు మనకి డైట్లో ప్రాబ్లం ఎక్కడ వస్తుందంటే చాలామంది వర్కింగ్ పాపులేషన్ ఉంటారు. వాళ్ళకి 12 hours 14 hours ఆఫీస్ షిఫ్ట్సే ఉంటాయి. మేము ఎలా కేర్ తీసుకోవాలి సార్ అని అడుగుతుంటారు కొందరు. సో దాంట్లో ఏంటంటే స్నాక్స్ తీసుకెళ్ళాలి ఆఫీస్కి కూడా. మనం లిమిటెడ్ స్నాక్స్ దాంట్లో రకరకాల స్నాక్స్ మనము ప్రోటీన్ ఫుడ్లో ఎగ్స్ కానీ, బాయిల్డ్ చికెన్ తందూరి టైప్లో కానీ తీసుకోవాలి. అండ్ బీన్స్ కూడా ఉంటాయి, మల్టిపుల్ టైప్స్ ఆఫ్ బాయిల్డ్ బీన్స్ తీసుకోవాలి, స్ప్రౌట్స్ తీసుకోవాలి. ఇవన్నీ కూడా మనం స్నాక్స్ లా తీసుకొని ఈవినింగ్ టైమ్స్లో వాళ్ళు యాడ్ చేసుకోవచ్చు డైట్లో. మెయిన్ థింగ్ ఈజ్ మనం కార్బోహైడ్రేట్స్ తగ్గించాలండి, ప్రోటీన్ శాతము, ఫైబర్ రిచ్ ఫుడ్ అండ్ వెజిటేబుల్స్ ఇవన్నీ పెంచుకోవాలి. దీంతోపాటు ఫిజికల్ యాక్టివిటీ కూడా చేయాలండి. ఓన్లీ డైట్ ఒకటి కాదు, మనకి ఫిజికల్ యాక్టివిటీతో పాటు డైట్ ఎంత ఇంపార్టెంటో ఫిజికల్ యాక్టివిటీ చేసేయడం కూడా అంతే ఇంపార్టెంట్. డైలీ 45 minutes ఆఫ్ వర్కౌట్ చేయాలి కంపల్సరీ. వాకింగ్ చేయడం కానీ, కార్డియో చేయడం కానీ, జిమ్ కుదరని వాళ్ళు 45 minutes ఆఫ్ బ్రిస్క్ వాకింగ్ చేసినా కూడా మంచిదే. ఇట్ గివ్స్ ఈక్వల్ ఎఫెక్ట్. డైట్ కంట్రోల్ చేయడం ఎంత ఎఫెక్ట్ ఉంటుందో ఇవి కూడా సిమిలర్ ఎఫెక్ట్ ఉంటుంది బాడీ మీద. ప్రాపర్ స్లీప్ ఉండాలి అండ్ కుదిరితే మెడిటేషన్, యోగా ఇవన్నీ కూడా చేయండి. దాంతోపాటు మీ లైఫ్ సైకిల్, మీ హార్మోనల్ బ్యాలెన్స్ ఇవన్నీ కూడా మెయింటైన్ అవుతాయి అండ్ ఇట్ విల్ ఇంప్రూవ్ యువర్ గ్లూకోజ్ కంట్రోల్. అండ్ డయాబెటీస్లో చాలా మందికి నేను చెప్పినట్టుగా ముందు మనం న్యూరోపతి, నెఫ్రోపతి, రెటినోపతితో పాటు హార్ట్ అటాక్స్ కూడా చాలా కామన్ ఉంటాయండి. దీంట్లో వచ్చేది కూడా సైలెంట్ హార్ట్ అటాక్స్ వస్తాయి. ఎట్లయితే షుగర్ వల్ల కాళ్ళు చేతులు నరాలు ఎఫెక్ట్ అవుతాయి, గుండె నరాలు కూడా ఎఫెక్ట్ అవుతాయి. సో మనకు పెయిన్ పర్సీవింగ్ కెపాసిటీ కూడా తగ్గుతుంది. సో దానివల్ల సైలెంట్ హార్ట్ అటాక్స్ ఉంటాయి. అది కూడా జాగ్రత్త తీసుకోవాలి. జస్ట్ పెయిన్ రాకుండా కూడా సడన్ గా సీరియస్ అయ్యే ఛాన్సెస్ ఉంటాయి. దానికి కూడా మనము కొలెస్ట్రాల్ తక్కువ ఉండే డైట్ తీసుకోవాలి. హార్ట్ కూడా రిస్క్ తగ్గించాలంటే ఎలా అని అడుగుతుంటారు. దీంట్లో డయాబెటీస్
ఉన్న వాళ్ళందరికీ కొలెస్ట్రాల్ ఎక్కువ రిస్క్ కూడా చాలా ఎక్కువ ఉంటుంది. సో మనం లిపిడ్ ప్రొఫైల్ కూడా 2-3 మంత్స్ ఒకసారి చెక్ చేయించుకుంటూ ఉండాలి. ఆ కొలెస్ట్రాల్ తగ్గించాలంటే దానికి కూడా మెయిన్ థింగ్ ఎక్సర్సైజ్ అండి. ప్లస్ ఆయిలీ ఫుడ్ తగ్గించాలి, డీప్ ఫ్రైడ్ ఫుడ్స్ తగ్గించాలి. మటన్ లాంటివి హెవీ ఈజీగా డైజెస్ట్ అవని ఫుడ్స్ తీసుకోకూడదు, అవాయిడ్ చేయాలి. మటన్, ఆయిలీ ఫుడ్స్, బయట ఫ్రెంచ్ ఫ్రైస్ కానీ బర్గర్స్, చీజ్ ఇవన్నీ అవాయిడ్ చేయాలి. ఇంట్లో హోమ్ మేడ్ ఫుడ్ ఏదైనా కూడా తీసుకోవడం బెటర్. బాయిల్డ్ వెజిటేబుల్స్, ఫైబర్, బ్రౌన్ రైస్ ఇవన్నీ తీసుకోవాలండి. దాంతోపాటు ప్రోటీన్ డైట్ కూడా యాడ్ చేసుకోవడం మంచిది. ఎగ్స్, ఫిష్లో కూడా డిఫరెంట్ టైప్స్ ఉంటాయండి. ఎనీ టైప్ ఆఫ్ ఫిష్ యూ కెన్ టేక్. ఇప్పుడు మనం చెప్పినట్టుగా ఫ్రీక్వెంట్గా షుగర్ మానిటరింగ్ చేసుకుంటూ ఉండాలండి. డయాబెటీస్ ఒకసారి డిటెక్ట్ అయింది అనుకోండి, 2 మంత్స్కి ఒకసారి మానిటరింగ్ చేసుకొని డాక్టర్ సలహా తీసుకోవడం బెటర్. డైటరీ ఫాలో అవుతూ ఫిజికల్ వర్కౌట్ చేసుకుంటూ 2 మంత్స్కి మీరు షుగర్ చెక్ చేసుకుంటూ ఉన్నారనుకోండి, మీకు చెప్పిన విధంగా కాంప్లికేషన్స్ వచ్చే రిస్క్ చాలా తక్కువ ఉంటుంది. యూ కెన్ లీడ్ ఎ హెల్తీ లైఫ్ స్టైల్. డయాలసిస్కి వెళ్ళే రిస్క్ కానీ, మీకు చూపు తగ్గడే రిస్క్ కానీ, కిడ్నీ ఫెయిల్యూర్ అయ్యే రిస్క్, సడన్గా హార్ట్ అటాక్ అయ్యే రిస్క్, ఇవన్నీ కూడా చాలా శాతం తగ్గుతాయి. మీకు ఒక విధంగా చెప్పాలంటే మీకు షుగర్ లేనంటే అనుకో, జస్ట్ టాబ్లెట్స్ తీసుకుంటారు కానీ మీకు ఏ జబ్బు లేనట్టే ఉంటుంది. సో ఇది చెప్పిన జాగ్రత్తలన్నీ పాటించండి, లీడ్ ఎ హెల్తీ లైఫ్ స్టైల్. థ్యాంక్ యూ. డయాబెటీస్ లో అన్ని ఫుడ్ రిలేటెడ్ కామన్ గా ఏంటంటే గట్ బ్రెయిన్ యాక్సిస్ అంటామండి. మనకి ఏం తిన్నా కూడా అది ఎఫెక్ట్ ఖచ్చితంగా టోటల్ బాడీ మీద ఉంటుంది, అండ్ బ్రెయిన్ మన ఫంక్షన్, డైలీ ఫంక్షన్ మీద ఎఫెక్ట్ ఉంటుంది. దాన్ని గట్ బ్రెయిన్ యాక్సిస్ అంటాం. సో వాళ్ళు ప్రాసెస్డ్ ఫుడ్ అనేది ఎప్పటికీ ఎవరికి మంచిది కాదండి. దాంట్లో మల్టిపుల్ స్టోర్డ్ కెమికల్స్ ఉంటాయి, ప్రిజర్వేటివ్స్ ఉంటాయి, అండ్ ఆయిల్ శాతం కానీ ఫ్యాట్ శాతం కానీ చాలా హై ఉంటుంది. ప్రాసెస్ ఫుడ్స్ అంటే ఇప్పుడు ఏవైనా బర్గర్స్, పిజ్జాస్, మనకి చిప్స్ కానీ, ఫ్రైడ్ రైసెస్ ఇవన్నీ కూడా ప్రాసెస్ ఫుడ్స్ అండి. ఇవన్నీ కూడా ఖచ్చితంగా అవాయిడ్ చేయాలి. తీసుకోవాల్సిన ఫుడ్ ఏంటంటే మనం గట్ హెల్త్ ఇంప్రూవ్ చేయాలంటే ప్రోబయోటిక్స్ ఉండే ఫుడ్ బాగా తీసుకోవాలి. పెరుగు, మజ్జిగ లాంటివి ఎక్కువ తీసుకోవాలి. ప్రోబయోటిక్స్ ఉండే ఫుడ్ కూడా బాగా తీసుకోవాలి. ప్రోటీన్ ఫుడ్ బాగా తీసుకోవాలి. ఫైబర్ ఫుడ్ బాగా తీసుకోవాలి. అండ్ ఈ ప్రాసెస్డ్ ఫుడ్, కూల్ డ్రింక్స్ కానీ, షుగరీ ఫుడ్స్ ఇవన్నీ కూడా మన గట్ హెల్త్ ని డ్యామేజ్ చేసేసి దాని లోపల ఉన్న హెల్తీ బ్యాక్టీరియాని మొత్తం డిస్ట్రాయ్ చేస్తాయి. దానివల్ల ఏంటంటే గట్ లో ఉండే ఆ పాజిటివ్ బ్యాలెన్స్ అంతా పోయి ఇట్ విల్ ఇండైరెక్ట్లీ ఎఫెక్ట్ ద బ్రెయిన్. సో ఫంక్షనింగ్ తీరు తగ్గుతుంది, అండ్ డయాబెటిక్ అటానమిక్ న్యూరోపతి కూడా వస్తుంది. దానివల్ల ఏంటంటే కడుపులో నొప్పి ఎక్కువ వస్తుంటుంది, గ్యాస్ ఫార్మేషన్ ఈజీగా ఉంటుంది, మోషన్స్ కూడా ఎక్కువ సార్లు పోతుంటారు. కొందరు అబ్జర్వ్ చేయండి, తిన్న తర్వాత ప్రతిసారి మోషన్స్ వస్తుంటాయి కొందరికి. తిన్న తర్వాత లేకపోతే డైలీ 4-5 టైమ్స్ వెళ్ళాల్సి వస్తుంటుంది. అది ఎందుకంటే వాళ్ళ గట్ హెల్త్ కూడా డ్యామేజ్ అయి ఉంటుంది. దాన్ని ఇంప్రూవ్ చేయాలనుకుంటే మనం ఫిజికల్ యాక్టివిటీ, యోగా కూడా చేయాలి. గట్ హెల్త్ కూడా ఇంప్రూవ్ అవుతుంది దానివల్ల. అండ్ వెయిట్ లాస్ అవ్వాలి, ప్లస్ హెల్తీ డైట్ తీసుకోవాలి. ప్రాసెస్డ్ ఫుడ్, షుగరీ ఫుడ్స్ అండ్ స్వీట్స్, కూల్ డ్రింక్స్ ఇవన్నీ అవాయిడ్ చేసి ఫైబర్ ఫుడ్, ప్రోబయోటిక్స్ ఉండే ఫుడ్, పెరుగు ఇవన్నీ తీసుకుంటే గట్ హెల్త్ విల్ బి ఇంప్రూవింగ్. ఫ్రూట్స్ కూడా బాగా తీసుకోవాలి. డైట్ హోల్ ఫ్రూట్స్ తీసుకోవాలి. జ్యూసెస్ తీసుకోవడం బెటరా, ఫ్రూట్స్ తీసుకోవడం బెటరా అని అడుగుతుంటారు కొందరు. జ్యూసెస్ లో అంటే మొత్తం ఫైబర్ వెళ్ళిపోతుందండి. దానికంటే బెస్ట్ థింగ్ ఇస్ డైరెక్ట్ హోల్ ఫ్రూట్ తీసుకోవడం చాలా బెటర్ గట్ హెల్త్ కూడా. దానివల్ల ఫైబర్ ఉంటుంది, డైజెషన్ ఈజీగా అవుతుంది, మోషన్ ప్రాపర్గా అవుతుంది, అండ్ ఓవరాల్ గట్ బ్యాక్టీరియా కూడా హెల్తీగా అవుతాయి. సో బెటర్ టు టేక్ హోల్ ఫ్రూట్స్ దాన్ జ్యూసెస్. అండ్ ప్రాసెస్ జ్యూసెస్ కూడా ఉంటాయి, కంప్లీట్ టెట్రా ప్యాక్స్ లో వస్తాయి, అవైతే అసలు తీసుకోవద్దు. అందులో కూడా కంప్లీట్లీ షుగర్ యాడెడ్ డ్రింక్స్ ఉంటాయి. ఫస్ట్ థింగ్ ఈజ్ హోల్ ఫ్రూట్స్. దాని తర్వాత మీరు హోమ్ మేడ్ జ్యూసెస్ తీసుకొని వితౌట్ షుగర్ తీసుకున్నా దట్ ఈస్ ఆల్సో యాక్సెప్టబుల్. వాటర్ ఇంటెక్ కూడా చాలా తీసుకోవాలండి. అంటే మనం ఎంతవరకు దాహం అయితే అంతవరకు డైలీ 3 to 4 లీటర్స్ అయితే తీసుకోవాలి. వాటర్ రిస్ట్రిక్షన్ ఉంటుంది. కొందరు వర్క్ పనిలో పడిపోయి వాటర్ తీసుకోకపోవడము, డీహైడ్రేషన్ అవడము, దీనివల్ల కూడా ఓవరాల్ హెల్త్ మీద ఇంపాక్ట్ అవుతుంది. షుగర్ ఉండే వాళ్ళు ఇంకా జాగ్రత్తగా ఉండాలి. షుగర్ ఎక్కువైనప్పుడు ఆటోమేటిక్గా డీహైడ్రేషన్ అవుతుంటుంది. సో ఖచ్చితంగా హైడ్రేషన్ మెయింటైన్ చేయాలి. అండ్ మిల్క్ కూడా తీసుకోవచ్చు. మిల్క్ అవాయిడ్ చేయాలని అంటుంటారు. మిల్క్ కూడా వీ కెన్ యాడ్ ఇన్ ద డైట్. లిమిటెడ్ క్వాంటిటీలో తీసుకోవడం నో ప్రాబ్లం. ఏజ్ ఎక్కువ ఉంటే మనం మిల్క్ తీసుకోకూడదా, మిల్క్ తీసుకోవచ్చా అనే డౌట్ కూడా ఉందండి. అట్లేం లేదండి. కొందరికి ఇన్హెరెంట్ గా మిల్క్ అలర్జీ ఉంటుంది, మిల్క్ ప్రోటీన్ అలర్జీ ఉంటుంది, లాక్టోజ్ ఇంటాలరెన్స్ అట్లా ఉండే వాళ్ళు మాత్రం అవాయిడ్ చేయాలి. కానీ మిల్క్ తీసుకున్న ముందు నుంచి ఏం ప్రాబ్లం అంటే దే కెన్ కంటిన్యూ. అండ్ లేట్ స్టేజ్ లో కూడా కొందరికి మిల్క్ ప్రోటీన్ అలర్జీ డెవలప్ కావచ్చు. అట్లా ఉన్నప్పుడు అది తీసుకోగానే బ్లోటింగ్ రావడం కానీ, మోషన్ సరిగా రాకపోవడం, లేకపోతే ఇంక్రీజ్డ్ మోషన్ రావడం, అట్లా సిమ్టమ్స్ ఉంటేనే అవాయిడ్ చేయాలి. లేకపోతే యూ కెన్ టేక్ మిల్క్, దట్ ఈస్ నాట్ అన్ ఇష్యూ. కానీ సోర్స్ కూడా చూసుకోవాలి మనం. ఇప్పుడు వచ్చేవి కూడా అన్ని చాలా వరకు కల్తీ మిల్క్, కల్తీ ఫుడ్ కూడా వస్తుంది. సో అది కూడా మనం చాలా జాగ్రత్తగా ఉండాలి. అన్నిట్లలో ప్రాపర్ వెజిటేబుల్స్ కూడా ప్రాపర్గా వాష్ చేసుకోవాలి. యూ షుడ్ రిమూవ్ ద పెస్టిసైడ్స్. అండ్ దుంపలు ఉంటాయండి, దుంపలు కూడా ఎక్కువ తీసుకోకూడదు డయాబెటీస్ ఉండేవాళ్ళు. ఆలుగడ్డలు కానీ, స్వీట్ పొటాటోస్, ఈ దుంపల కర్రీలు కూడా ఎక్కువ తీసుకోవద్దు. ఎటువంటి వెజిటేబుల్ తీసుకోవాలంటే ఆకుకూరలు, కీరా అండ్ సోరకాయ, బీరకాయ, దోసకాయ ఇటువంటివన్నీ తీసుకోవచ్చు. మెయిన్ దుంపలు తీసుకోకూడదు. షుగర్ సిమ్టమ్స్ ఏమేమి ఉన్నాయని మనం చెప్పుకున్నాము. షుగర్లో వెయిట్ లాస్ ఉండడం కానీ, థర్స్ట్ ఎక్కువ అవ్వడము, యూరినేషన్ ఎక్కువ అవ్వడము, ఇన్ఫెక్షన్ రిస్క్ ఎక్కువ ఉంటుంది. మల్టిపుల్ ఇన్ఫెక్షన్స్, యూరిన్ ఇన్ఫెక్షన్స్ కానీ ఎక్కువ ఉంటాయి. ఆకలి ఎక్కువ అవ్వడము, నీరసం ఉండడం, ఇవన్నీ ఉంటాయి. ఇట్లా ఉన్న వాళ్ళు షుగర్ టెస్ట్ చేయించుకోవాలి. ఒకవేళ షుగర్ డయాగ్నైజ్ అయింది అనుకోండి, మనం షుగర్ కూడా ఎట్లా మానిటర్ చేసుకోవాలని చెప్పుకున్నాం. 2 monthsకి ఒకసారి ఫాస్టింగ్ షుగర్, పోస్ట్ లంచ్ షుగర్ అండ్ HbA1c ఈ 3 టెస్ట్ చేయించుకుంటూ
దాన్ని బట్టి మనం షుగర్ టాబ్లెట్సా ఇన్సులిన్ అనేది వీ కెన్ డిసైడ్. అండ్ దాని తర్వాత మనం డైట్ కూడా ఫోకస్ పెట్టుకోవాలి. డైట్లో ఏ టైప్ ఆఫ్ డైట్ తీసుకోవాలనేది మనం చూసుకున్నాము. డైట్లో మెయిన్ థింగ్ ఫైబర్ రిచ్ డైట్, ప్రోటీన్ డైట్, ఎగ్స్ యాడ్ చేసుకోవాలి, ఫిష్ యాడ్ చేసుకోవాలి, చికెన్ యాడ్ చేసుకోవాలి. అండ్ నాన్ వెజ్ తీసుకున్న వాళ్ళైతే చికెన్, ఫిష్, ప్రాన్స్ ఇవన్నీ తీసుకోవచ్చు. దట్ ఈస్ హెల్దియర్. వెజిటేరియన్ సోర్స్ ఆఫ్ ప్రోటీన్ వచ్చేసి మనం సోయా బీన్స్, పన్నీర్, అన్ని మిల్లెట్ ఫుడ్స్ తీసుకోవచ్చు అండి. బ్రౌన్ రైస్ తీసుకోవచ్చు. అండ్ ఫ్రూట్స్ అండ్ వెజిటేబుల్స్ హోల్గా తీసుకోవాలి. సలాడ్స్ తీసుకోవాలి. బాయిల్డ్ ఫ్రూట్స్ ఆర్ బెటర్, బాయిల్డ్ వెజిటేబుల్స్ ఆర్ బెటర్ దాన్ కంప్లీట్లీ కుక్డ్ వెజిటేబుల్స్. అండ్ డైట్తో పాటు మనం చూసుకున్నాము వెయిట్ లాస్ కూడా అవ్వడము, ఫిజికల్ యాక్టివిటీ చేయడం కూడా ఇంపార్టెంటే. అండ్ కంప్లీట్గా ఎప్పుడు కూడా షుగర్ టాబ్లెట్స్ ఒకేసారి మానేయకూడదండి. షుగర్ కంట్రోల్లోకి వచ్చాక కూడా సూపర్వైజ్గా ఉండి మీరు మంత్లీ చెక్ చేయించుకుంటూ డోస్ తగ్గించడము, పెంచడమా అనేది చూసుకొని ఫాలో అప్ చేయాలి. ఖచ్చితంగా యూట్యూబ్ వీడియోలు చూసి కానీ ఎట్లయినా కానీ మీరు ఆన్లైన్లో చాలా రకాలు నేను ఓన్లీ డైట్తో కంట్రోల్ చేస్తానని చెప్తుంటారు. అది నమ్మకండి. జాగ్రత్తగా మీరు టెస్ట్ చేసుకొని డాక్టర్ని కన్సల్ట్ అయినాకనే ఫాలో అవ్వండి. ఒకేసారి ఇన్సులిన్ ఆపడం అనేది ప్రాణానికి చాలా ప్రమాదం. అండ్ పాలు కూడా కంప్లీట్గా తీసుకోవచ్చు. పాలు కానీ డైట్ గట్ హెల్త్ మెయింటైన్ చేయడానికి కూడా మనము ఏమేమి డైట్ తీసుకోవాలని చూసుకున్నాము. ప్రోబయోటిక్స్ ఉండే ఫుడ్, మిల్క్ తీసుకోవచ్చు, ప్రోబయోటిక్స్ ఉండే ఫుడ్ తీసుకోవచ్చు, అండ్ ఫైబర్ రిచ్ ఫుడ్ తీసుకోవచ్చు. ఈ డైట్ అంతా ఫాలో అయ్యి మీరు హెల్తీగా ఫిజికల్ యాక్టివిటీ చేసి మీ గట్ హెల్త్ ఇంప్రూవ్ అవుతుంది. ఓవరాల్గా గట్ హెల్త్ ఇంప్రూవ్ అయిందంటే మీ ఫిజికల్ స్ట్రెంత్, మెంటల్ స్ట్రెంత్ కూడా ఓవరాల్గా ఇంప్రూవ్ అవుతుంది. దాన్ని మనం గట్ బ్రెయిన్ యాక్సిస్ అంటాం. సో ఎవ్రీథింగ్ ఈస్ ఇంటర్లింక్డ్ ఇన్ అవర్ హ్యూమన్ బాడీ. సో ఇవన్నీ ఫాలో అవ్వండి, లీడ్ ఏ హెల్తీ లైఫ్ స్టైల్. థ్యాంక్ యూ. చాలా మంచి క్వశ్చన్ అండి. చాలా మంది పేషెంట్స్ అడుగుతుంటారు, సార్ ఇప్పుడు నా షుగర్ నార్మల్ అయిపోయింది, నేను ఇప్పుడు మందులు ఆపేయచ్చా, నేను మందులు ఆపేసి ఓన్లీ డైట్ తోటే కంట్రోల్ చేస్తాను అని అడుగుతుంటారు. డౌట్ సడన్ గానే ఆపేస్తారు. కొందరు అయితే సడన్ గా నేను డైట్ కొన్ని వీడియోస్ లో డైట్ చూసాను, డైట్ ఒకటి దాంతో షుగర్ కంట్రోల్ అవుతుంది అని అపోహలు చాలా మందికి ఉన్నాయి. ఇలా చేయడం చాలా ప్రమాదకరము. డాక్టర్ అడ్వైస్ లేకుండా మీరు ఎనీ టైం ఎప్పుడు కూడా అసలు టాబ్లెట్స్ కానీ ఇన్సులిన్ కానీ అసలు ఆపొద్దు. షుగర్ కి ట్రీట్ చేయడానికి మనకి చాలా రకాల పద్ధతులు ఉన్నాయి. ఒకటి, ఇనిషియల్ గా మనం షుగర్ డిటెక్ట్ అయింది అనుకోండి, చాలా మంది మనం ఓన్లీ డైటే చెప్తాం. డైట్ మాడిఫికేషన్, లైఫ్ స్టైల్ మాడిఫికేషన్ చేసి చూస్తాం. అందరికి వెంటనే టాబ్లెట్స్ కూడా పెట్టాం. స్టార్టింగ్ లో షుగర్ అండి లోవర్ సైడ్ ఉంది అనుకోండి, 200 దానికంటే తక్కువనే ఉంది, అరౌండ్ బార్డర్ లైన్ లో ఉందంటే ఖచ్చితంగా అందరూ మంచి పద్ధతి అది. డైట్ తో పాటు లైఫ్ స్టైల్ చేంజెస్ చేయడం ఇనిషియల్ గా చేసి చూస్తాం. అక్కడ కంట్రోల్ కాని విధంలోనే, కాని పరిస్థితిలోనే మనము టాబ్లెట్స్ యాడ్ చేస్తాం. షుగర్ టాబ్లెట్స్ చాలా రకాలు ఉంటాయండి. కామన్ గా మెట్ఫార్మిన్, గ్లిమిపెరైడ్, సిటాగ్లిపిన్ అట్లా చాలా గ్రూప్స్ ఉంటాయి మనకి. ఆ గ్రూప్స్ లో ఏదైనా కూడా మీకు ఏది సరిపోతుంది అనేది మనం చూసి స్టార్ట్ చేస్తాం టాబ్లెట్స్. అది కూడా దాంతో పాటు షుగర్ టాబ్లెట్స్ పెట్టాక కూడా కంట్రోల్ కాకపోతే మనం ఇన్సులిన్ యాడ్ చేస్తాం. ఇన్సులిన్ లో కూడా చాలా టైప్స్ ఉంటాయి. కొందరికి మనం 2 times రాస్తాము, కొందరికి 3 times తీసుకోమంటాం, కొందరికి ఓన్లీ సింగిల్ టైం లాంగ్ యాక్టింగ్ ఇన్సులిన్స్ ఉంటాయి, గ్లాడ్జిన్ అంటాము. సో మనకి అది లాంగ్ యాక్టింగ్ ఇన్సులిన్ డిపెండ్స్ ఆన్ ద పేషెంట్ టైప్. మనం ఎవరికి ఎట్లా రాయాలనే చూస్తాం. ఇవన్నీ తీసుకుంటూ కూడా నాకు కొందరికి నార్మల్ వస్తాయి. ఇవన్నీ యాడ్ చేశాకనే పేషెంట్స్ ఖచ్చితంగా నార్మల్ వస్తాయి రిపోర్ట్స్. సో ఇప్పుడు ఈ స్టేజ్ లో నేను ఆపొచ్చేసారని అడుగుతారు ట్రీట్మెంట్. ఖచ్చితంగా అసలు ఆపకూడదండి. యూట్యూబ్ లో చాలా మంది రకరకాల వీడియోస్ చెప్తున్నారు, ఓన్లీ డైట్ తోటి మార్చొచ్చు, మెడిసిన్స్ ఏది అవసరం లేదు అని. అట్లా ఆపిన వాళ్ళు చాలా మంది సీరియస్ అయ్యి ఐసీయూలో అడ్మిట్ అవ్వడము, వెంటిలేటర్ దాకా వెళ్ళడం పేషెంట్స్ కూడా మేము చూసాం లైవ్ గా. సో అది చాలా ప్రమాదకరము. ఓన్లీ అండర్ సూపర్విజన్ మీరు ట్రీట్మెంట్ కంటిన్యూ చేయడమా తగ్గించడం అనేది కన్సల్ట్ చేసినాకనే చేయండి. దయచేసి సడన్ గా మాత్రం ట్రీట్మెంట్, మెడిసిన్స్ కానీ ఇన్సులిన్ కానీ ఆపకూడదు. మనం అడ్జస్ట్ చేసుకోవచ్చు. షుగర్ వాల్యూని బట్టి పెంచడమా తగ్గించడం అనేది 1 month కా 2 months కా ఫ్రీక్వెన్సీలో డిసైడ్ చేయాలి. ఇప్పుడు డయాబెటీస్, ఇండియా అనేది ఇప్పుడు లీడింగ్ డయాబెటీస్ క్యాపిటల్ ఆఫ్ ద వరల్డ్ అయిందండి. కామన్ గా పేషెంట్స్ ఎలా అంటే సిమ్టమ్స్ చాలా మందికి తెలియదు. డయాబెటీస్ ఎలా ఐడెంటిఫై చేయాలి, నాకు షుగర్ ఉందని కూడా చాలా మంది యాక్సెప్ట్ చేయరు. కానీ ప్రజెంటింగ్ సిమ్టమ్స్ ఇనిషియల్ గా ఎలా వస్తాయంటే చాలా మంది వెయిట్ లాస్ తో వస్తారు. అన్ఇంటెన్షనల్ వెయిట్ లాస్ అంటే మనం కావాలని తగ్గకుండా ఆటోమేటిక్ గా వెయిట్ తగ్గుతూ ఉంటుంది మన బాడీది. అరౌండ్ 4 to 5 kgs, 10 kgs సిగ్నిఫికెంట్ వెయిట్ లాస్ కూడా ఉంటుంది. అలా వెయిట్ లాస్ ఉన్నప్పుడు ఖచ్చితంగా షుగర్ చెక్ చేయించుకోవాలి. ఇంకా ఎక్కువ దాహంగా ఉంటుంది, థర్స్ట్, చాలా ఎక్కువ సార్లు నీళ్లు తాగాలనిపించడము, యూరిన్ ఎక్కువ సార్లు వెళ్ళడము, ఇంక్రీజ్ యూరినేషన్, మల్టిపుల్ టైమ్స్ యూరిన్ వెళ్తూ ఉంటారు. అరౌండ్ నార్మల్ గా 5 to 6 times వెళ్ళాలనుకుంటే వాళ్ళు చాలా మంది 10 to 15 times కూడా వెళ్తుంటారు. నైట్ టైమ్స్ కూడా 1 to 2 times లేవాల్సింది చాలా సార్లు లేవాల్సి వస్తుంటుంది యూరినేషన్ కోసము. సో ఇంక్రీజ్ యూరినేషన్, ఇంక్రీజ్ థర్స్ట్, వెయిట్ లాస్ కూడా ఉంటుంది, టైర్డ్నెస్ ఉంటుంది, అంటే వీక్నెస్, ఏ పని చేసినా ఈజీగా అలసిపోతుంటారు. కళ్ళు కూడా కొందరికి మస్కగా కనిపిస్తుంటాయి, బ్లడ్ విజన్ ఉంటుంది. ఇవన్నీ చాలా కామన్ సిమ్టమ్స్ డయాబెటీస్ కి. కానీ అందరికీ సిమ్టమ్స్ ఉండాలని కూడా లేదు. 20 to 30% ఆఫ్ ద పాపులేషన్ లో ఏమి ఇబ్బంది తెలియదు. సడన్ గా ఒకేసారి 500, 600 షుగర్స్ వచ్చేదాకా కూడా ఐడెంటిఫై చేయలేకపోతారు. సో ఒకేసారి సడన్ గా ఆయాసంతో వస్తారు, డీకేఏ అంటాం, డయాబెటిక్ కీటోసిడోసిస్. మన బాడీ కంట్రోల్ చేసే లెవెల్ కంటే కూడా హైయర్ షుగర్స్ వచ్చినప్పుడు ఒకేసారి ఆయాసము, ఇంకా సివియర్ దాహం రావడము, ఆల్మోస్ట్ కోమా స్టేట్ లో కూడా వస్తుంటారు. సో ఆ స్టేజ్ దాకా కాకుండా ఫ్రీక్వెంట్ చెకప్ చేయించుకోవడం మంచిది. అట్లీస్ట్ ఇయర్లీ వన్స్, 35 years దాటిన వాళ్ళు ఇయర్లీ వన్స్ షుగర్ చెకప్ చేయించుకోవడం బెటర్. ఇప్పుడు ఓన్లీ ఎక్కువ ఏజ్ ఉండే వాళ్ళకే షుగర్ ఉంటుందని కూడా కాదు. ఈవెన్ ఇప్పుడు చిన్న ఏజ్ లో 5 years, 10 years
10 years పిల్లల్లో కూడా షుగర్ వస్తుంటుంది. దాని టైప్ 1 డయాబెటీస్ అంటాం. అంటే 2 types ఆఫ్ షుగర్ ఉంటుంది. టైప్ 1 డయాబెటీస్, టైప్ 2 డయాబెటీస్. టైప్ 1 అనేది చిన్న పిల్లల్లో తక్కువ ఏజ్ వాళ్ళకి 20-25 years లోపు వచ్చే వాళ్ళకి కామన్ గా ఉండేది టైప్ 1 డయాబెటీస్. మనకి కొంచెం ఎక్కువ ఏజ్ ఉండే వాళ్ళకి కామన్ గా వచ్చేది టైప్ 2 డయాబెటీస్ అంటాము. టైప్ 1 లో ఏంటంటే సివియర్ మొత్తం కంప్లీట్ ఇన్సులిన్ డెఫిషియన్సీ ఉంటుంది. ఓన్లీ ఏజ్ ఎక్కువ ఉంటేనే షుగర్ ఉంటుందని కూడా కాదు. సో మనం పైన చెప్పుకున్న విధంగా ఏ సిమ్టమ్స్ ఉన్నా కూడా పిల్లల్లో కూడా షుగర్ వచ్చే ఛాన్సెస్ ఉంటాయి. సో ఈ సిమ్టమ్స్ అన్ని ఉన్న వాళ్ళకి బెటర్ టు గెట్ ఎ షుగర్ టెస్ట్ జాన్ వన్స్. అండ్ షుగర్ లెవెల్ ఇప్పుడు ఏ లెవెల్లో షుగర్ ఎంత ఎక్కువ ఉంటే షుగర్ ఉంటుంది అని అడుగుతుంటారు. మామూలుగా ఫాస్టింగ్ లెవెల్ మనం ఏం తినకుండా పరిగణన చేసిన టెస్ట్ 126 కంటే ఎక్కువ ఉంటే షుగర్ కింద పరిగణిస్తాం మనము. పోస్ట్ లంచ్ అనేది తిన్న తర్వాత 2 hours తర్వాత చేసే టెస్ట్, అది మోర్ దాన్ 200 ఉంటే దాని. అండ్ ఫాస్టింగ్ పోస్ట్ లంచ్ కాకుండా కామన్ పారామీటర్ మనం యూజ్ చేసేది HbA1c. లాస్ట్ 3 months పారామీటర్, లాస్ట్ 3 months లో షుగర్ కంట్రోల్ ఎలా ఉంది అనేది ఆ ఒక్క టెస్ట్ తోటి మనం తెలుసుకోవచ్చు. ఈ 3 టెస్ట్లు ఖచ్చితంగా చేయించుకోవాలి. ఫాస్టింగ్, పోస్ట్ లంచ్ అండ్ HbA1c టెస్ట్. కామన్ గా ఇప్పుడు షుగర్ లో ఎందుకు ఈ మధ్య షుగర్ ఎక్కువ అవుతుంది, ఇంతకు ముందు 20-30 years బ్యాక్ లేని షుగర్ ఈ మధ్య ఎందుకు ఇంత ఎక్కువైతుంది మన పాపులేషన్ లో అనేది, అది కూడా మనము ఆలోచించాల్సిన విషయము. ఈ మధ్య లైఫ్ స్టైల్ కూడా చాలా మారిపోయింది. ఫాస్ట్ ఫార్వర్డ్ వరల్డ్ అయిపోయింది. లైఫ్ స్టైల్ కూడా మారిపోయి ఏదైనా కూడా మనం ఇదివరకు బయటికి వెళ్ళి తెచ్చుకోవాలనుకున్న వస్తువులు కూడా ఇప్పుడు మన ఫింగర్ క్లిక్ తోటి జస్ట్ ఇట్ ఈస్ కమింగ్ టు అవర్ డోర్ స్టెప్స్. సో మన ఫిజికల్ యాక్టివిటీ లేకపోవడము, ఇంక్రీజ్డ్ కార్బోహైడ్రేట్ డైట్, రైస్ ఎక్కువ తీసుకోవడము, జంక్ ఫుడ్ తీసుకోవడము, పిజ్జాస్, బర్గర్స్, కూల్ డ్రింక్స్, ఇవన్నీ జంక్ ఫుడ్ తీసుకోవడము, అండ్ అస్సలు యాక్టివిటీ లేకపోవడం, స్ట్రెస్ లెవెల్స్ కూడా ఈ మధ్య ప్రతి జాబ్లో స్ట్రెస్ లెవెల్స్ ఎక్కువైపోయినాయి. సో డిక్రీజ్ స్లీప్, ఇవన్నీ కలిసి కూడా మనకి షుగర్ రిస్క్ని పెంచుతాయి. దీంతో పాటు జెనెటిక్ రిస్క్ కూడా ఉంటుంది. అంటే ఫాదర్కి మదర్కి షుగర్ ఉందనుకోండి, సో మనకు కూడా వచ్చే రిస్క్ చాలా ఎక్కువ ఉంటుంది. అటువల్ల ఇంకా జాగ్రత్తగా ఉండాలి. ముందే టెస్ట్ చేయించుకోవాలి. ఇయర్లీ వన్స్ స్క్రీనింగ్ చేయించుకోవాలి. షుగర్లో కూడా మనం కామన్గా ఇప్పుడు ఒకసారి షుగర్ వచ్చింది అనుకోండి, ఇంకేం జాగ్రత్తలు తీసుకోవాలి. షుగర్ వచ్చినప్పుడు అన్ని అవయవాలని ఎఫెక్ట్ చేస్తుంది. హెడ్ టు టో, అంటే మనకి ఇప్పుడు బ్రెయిన్ నుంచి టో వరకు కామన్గా డయాబెటిక్ న్యూరోపతి, డయాబెటిక్ నెఫ్రోపతి అండ్ డయాబెటిక్ రెటినోపతి. అంటే కంటికి రెటినోపతి అంటే మనం కన్ను విజన్ చాలా కామన్గా ఎఫెక్ట్ అవుతుంది. బ్లడ్ విజన్ ఉంటుంది. చాలా మంది వినుంటారు లేజర్ చేయించుకున్నాము కంటికి అని. అది ఎందుకు అంటే అన్కంట్రోల్డ్ షుగర్స్ చాలా సంవత్సరాలు ఉన్నాయి అనుకోండి, మెల్లిగా స్లో పాయిజన్ లాగా మనకి ఐలో ఉండే నర్వ్స్ని తినేస్తుంటుంది, విజన్ కూడా తగ్గిపోతుంది. అది డయాబెటిక్ రెటినోపతి అంటాము. డయాబెటిక్ నెఫ్రోపతి కిడ్నీని కూడా ఎఫెక్ట్ చేస్తుంది. స్లోగా యూరిన్లో ప్రోటీన్ పోవడము, స్లోగా కిడ్నీ అంతా డ్యామేజ్ అయిపోవడము, లాస్ట్ స్టేజ్లో డయాలసిస్ దగ్గర కూడా వెళ్తుంటారు. సో అన్కంట్రోల్డ్గా షుగర్స్ చాలా సంవత్సరాలు ఉన్నాయనుకోండి, డయాలసిస్కి వెళ్ళే పేషెంట్ మోస్ట్ కామన్ కాజ్ కూడా షుగరే. న్యూరోపతి కూడా ఉంటుందండి. అంటే మనకు చేతులు, కాళ్ళు తిమ్మిర్లు ఉంటున్నాయి, మంటలు ఉంటున్నాయి అని చాలా మంది వస్తుంటారు. వాళ్ళలో కూడా కామన్ కాజ్ హై షుగర్స్ ఉండడం. షుగర్ కంట్రోల్లో పెట్టుకున్నాం అనుకోండి, మనకి ఇవేవి రాకుండా వీ కెన్ కంట్రోల్ ద డిసీజ్. సో మనము ఫ్రీక్వెంట్గా మంత్లీ ఆర్ ఒకసారి షుగర్ వచ్చింది అనుకోండి, మంత్లీ ఆర్ 2 months ఒకసారి మనం ఫాస్టింగ్ బ్లడ్ షుగర్, పోస్ట్ లంచ్ బ్లడ్ షుగర్ అండ్ HbA1c చేసుకుంటూ ఉండాలి 2 months ఒకసారి. అండ్ ఇంట్లో కూడా మనం హోమ్ గ్లూకోజ్ బ్లడ్ మానిటరింగ్ అంటాం. సో చిన్న GR-based చెకింగ్ మెషిన్స్ ఉంటాయి. ఎనీ టైం మనకి షుగర్ వచ్చాక డౌన్ అయ్యే ఛాన్సెస్ కూడా ఉంటాయండి. టాబ్లెట్స్ వాడుతున్నప్పుడు మన షుగర్ డౌన్ అయ్యే ఛాన్సెస్ ఉంటాయి. అప్పుడు మనకి స్వెట్టింగ్స్ రావడము, గాబరాగా ఉండడం, అటువంటిప్పుడు మనం ఇంట్లో గ్లూకోజ్ టెస్టింగ్ మెషిన్స్ పెట్టుకొని జస్ట్ సింగిల్ ప్రిక్ తోటి మనకు టెస్ట్ చేయించుకోవచ్చు. సో షుగర్ అందరూ ఖచ్చితంగా డౌట్ ఉన్న వాళ్ళు ఖచ్చితంగా చెక్ చేయించుకోండి. ఒకసారి షుగర్ వచ్చిందంటే ప్రాపర్గా కంట్రోల్లో పెట్టుకోండి. దెన్ ఇట్ విల్ సేవ్ యువర్ లైఫ్ అండ్ యువర్ క్వాలిటీ ఆఫ్ లైఫ్ విల్ బి డెఫినెట్లీ ఇంప్రూవ్డ్.